హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ ఇది చికెన్ 77 అనమాట. చికెన్ 77 ఇది 260 గ్రాముల చికెన్ 77 అంటే ఒక ప్యాకెట్ వచ్చింది లార్జ్. దానిలో చెరసాగా తీసుకుంటే 260 గ్రాములు వచ్చింది అన్నట్టు. సూపర్ ఉంది అసలు. జీడిపప్పుతోని చాలా మంచిగా కనిపిస్తుంది. వెల్లుల్లి కూడా యాడ్ చేసిర్రు. ఇంకా చికెన్ బిర్యానీ వచ్చేసి ఇక నార్మల్ చికెన్ బిర్యానీ అంటే చికెన్ దమ్ బిర్యానీ వన్ కేజీ చికెన్ దమ్ బిర్యానీ పెట్టుకున్నాము. ఇంకా ఇది పావు కిలో ఇది పెట్టుకున్నాము. అంటే కిలం బావు తినబోతున్నాం. భారీ బడ్జెట్ తిండి పోటీ అన్నట్టు. అదే భారీగా తినబోతాం. ఎగ్ కూడా దానిని జోకినాము ఇది అన్నట్టు. ఈ చికెన్ మాత్రం వేరు. అయితే లాస్ట్ టైం బాగా ఓడిపోవడం వల్ల కాకరకాయ జ్యూస్ తాగండి కదా. ఈసారి ఇంకో పనిష్మెంట్ లో భాగంగా ఎవరు ఓడిపోతే వాళ్ళు పచ్చిమిర్చి తినబోతున్నారు అనమాట. మరి చూద్దాం ఈ పచ్చిమిర్చి ఎవరు తినబోతున్నారు ఓడిపోయాని. 2 పచ్చిమిర్చిలు తినాలి. లాస్ట్ టైం నేను ఓడిపోవడం జరిగింది. ఈసారి వర్షి ఓడిపోవడం జరుగుతుంది అంటే కదా. నువ్వే రాసేస్తావా బాబా? రాసేస్తావా ముందే? ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 2 3 స్టార్ట్. చాలా బాగుంది. ఈ చికెన్ 77 అని మీరు ఎందుకంటారో తెలియదు. ఒక్కొక్క తీరుగా ఫ్రై చేస్తారు, ఒక్కొక్క పేరు పెడతారు కదా. బిర్యానీ బాగుంది. బిర్యానీ కన్నా కూడా ఈ చికెన్ 77 అయితే వెల్లుల్లి కాజు తగులుతూ చాలా టేస్టీ ఉంది.
విన్నర్. కానీ ఇంత ఘోరంగా ఎవరు పెట్టుకోవద్దు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు ఇంత తినలే. ఫుల్ ఆకలితో ఉన్నాము. నాకైతే అందుకని ఫస్ట్ చేయాలనిపించింది. ఫస్ట్ పెడుతుంటే ఓకే 1 kg పెడుతుంటే తినబుద్ధి అయింది, అంటే ఆకలితో ఉన్నాం, తిందాం అనిపించింది. కానీ వామ్మో అస్సలు నోరు కాలుతుంది, అసలు వశపడుతుంది. చూస్తే స్పైసీ కనబడతలేదు కానీ ఫుల్ కారం ఉంది బావా. చికెన్ 77 అంటే 77 అంటే అదే కావచ్చు. ఎక్కువ చిల్లీ చికెన్ కానీ ఎక్కువ దీన్ని ఏం చేస్తారో అసలు ఎట్లా చేస్తారో కానీ టేస్ట్ అయితే రుచి అయితే ఇది చికెన్ 77 అనేది ముక్కలు తింటా అంటే మస్తు అనిపించింది. మేము నాగేంద్ర రెస్టారెంట్ హుజరాబాద్లో ఉన్న నాగేంద్ర రెస్టారెంట్లో తెచ్చినాము చికెన్ 77 దీని పేరు. దీనికి వచ్చేసి లార్జ్కి 400 చిల్లర అయింది, 500 చిల్లర అయింది దీనికి, అంటే డబ్బులు 500 దాకా అయినాయి. కానీ సూపర్ అనిపించింది. ఇంత తినద్దు, కడుపు బాగా టైట్ అయిపోయింది, ఘోరంగా టైట్ అయిపోయింది. నాకైతే గెలవాలని ఉత్సాహంతో తిన్నా, లేకుంటే ఇవి తినిపించదు. లాస్ట్ టైమే ఆ కాకరకాయ జ్యూస్ తాగిపిస్తే అంత మంచి చనిపోయినా జలుబు వచ్చినట్టు వచ్చి దగ్గు వచ్చింది. అంత ఇంకా దగ్గు పోతుంది అనుకుంటే దగ్గు పెరిగింది. అప్పుడు నువ్వేం చెప్పినావు తెలుసా, అదే దగ్గు పోతుంది తగ్గిపోతుంది చేతికి అనుకున్నా. కానీ అబ్బో ఘోరం ఉన్నది. కానీ ఇక తొందరగా అవి తినకుండా మంచిదా, పక్క పెట్టిగా ఫస్ట్ పనిష్మెంట్ లేదు ఫస్ట్. కానీ లేట్ చేయక చక్కగా తినవు రెండు. నేను ఇంతకుముందు లాగా నేను తినా అంతే. ఇక నేను వాస్తవానికి గెలవడానుకున్నా, మధ్యలో వదిలిపెట్టి వర్షకు వదిలిపెడదామని అనుకున్నా. కాకపోతే ఆ మిరపకాయలు ఖచ్చితంగా తినవలసి వస్తాయనే ఉద్దేశంగానే తగ్గడా తిన్నా. ఇప్పుడు ఖచ్చితంగా తిని కదా. కానీ వచ్చే ఇక నాకేం చెప్పకు, గిట్లాంటి అన్ని చెప్పకు, ఇక ఏం వింటలేను. నన్ను ఎప్పుడు తొండి అంటానులో అందరు, ఇక నేను కూడా వింటలేను. ఇక నేను ఎప్పుడు తొండి చేస్తాను కదా. ఇప్పుడైతే వర్జనే గెలిచిన ఏం లేదు, ఇగో అంతే, ఏం లేదు, అన్ని వచ్చినాయి. ఇక లాస్ట్ నిమ్మకాయలు వండుకున్నా, ఇది ఉల్లిగడ్డ తిన్నా. పోటీ అన్నప్పుడు పోటీ అంతే, ఓకేనా. నేను మిగిలింది అంతేగా, నువ్వు అందుకని మిగిలింది తింటానంటాను. మిగిలింది తిని రాసుకి తిని అయితే తినేగా. ఇది ఊరించుకుంటా మెల్లగా తింటా, కొంచెం స్పైస్ ఉంది కాబట్టి నిమ్మకాయ కూడా వండుకొని మరీ తింటా. పోనీ అని అంటే అసలు వినలేదు. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తినాలా, నేను ఎంత కారం ఉన్నాయో. బావా నువ్వు జ్యూస్, ఇది పచ్చిమిరపకాయ జ్యూస్ అయినా అయిపోవు. జ్యూస్ అయితే కడులో టక్క గొడవ పడుతుంది. జ్యూస్ అయితే టక్క టక్క అదే పెట్టింది అయితే నువ్వే కదా, పెట్టింది అయితే ఈసారి అయితే నువ్వే కదా. పోయినసారి లాస్ట్ టైం నేను మళ్ళీ నీతోనే పనిష్మెంట్ తీసుకోపియాలి అనే విధంగా అనుకున్నా, నేను ఓడిపోతాను. నేను కలగా కానీ మళ్ళీ ఓవర్ అంటే ఎక్కువ అయితే వర్షి తింటానని ఓవర్గా పెట్టుకున్నది. అంటే ఎక్కువ క్వాంటిటీ పెడితే బాగా ఒక్కోసారి గివ్ అప్ ఇచ్చేస్తాడు కదా తొందరగా, అట్లా ఇస్తాడు కావచ్చు కదా. కింద పడి మీద పడి ఆగుతాను అమ్మాయి ఆగుతాను, నేను తిందాం అన్నట్టుగా నేను తింటా. అసలు నేను ఇవి అన్నంలో నంచుకోవాల్సింది, కానీ నాకు టక్ అన్నం తినాలనిపించింది. నేను నంచుకొని ఈజీగా తింటా. అదే అది ఎంత కారం ఉన్నది తింటా, వాళ్ళ స్పైసీగా అనిపించినా మంచిగా తింటా. సూప్ కూడా అవసరం లేకుండా బిర్యానీ బాగుంది. ఒక జాలితీ ఇక రెండద్దు తింటా మళ్ళీ ఏమన్నదే. ఓకే ఇక ఒక్కటి చాలు, ఒక్కటి తిను. ఈ పౌడర్ తిన్నప్పుడు ఏమనిపిస్తలేదు, గింజల వల్ల ఫుల్ కారం ఉంది. తగడకి అయితే అన్ని తగడగా మెంగు. అరే గంటసేపు నలుగు, గంటసేపు చూడకు వండుతుంది. ఇక పాపం అనిపిస్తుంది కానీ అద్దులే అద్దు ఏం కాదు. ఓకే ఓకే ఇక ఓని పాపం ఇక తిన్నది ఇక. ఓకే ఒకటి తిన్నా సార్ ఇక, ఎందుకంటే నేను తింటా అనుకున్నది, నాకు పెడదాం అనుకున్నది, ఉట్టిగా త్రుటిగా తప్పింది. ఇది ఫర్దర్ మొత్తం అయిపోతుంది. కొత్త మండ చెట్టున్నది. నేను పచ్చడి నూరుతానని కారం చూసి మరి తెచ్చుకున్నాను, కారం మిరపకాయలు. అది నేనే తినాలి వస్తుందని అనుకోలే. ఘోరంగా కారం ఉంది.
ఇక్కడ అది కూడా తింటా ఏం కాదు, ఓకే ఎందుకు మళ్ళీ కడుపులో మండు అదంతా ఎందుకు పనిష్మెంట్ అంటే కొంచెం ఇక మళ్ళీ ఇబ్బంది అంటే కడుపులో ప్రాబ్లం అయ్యేటట్టు ఎందుకు అని చెప్పి వదిలిపెట్టినా. ఇంత తిండి అయితే పెట్టకు, ఇక నెక్స్ట్ ఇంత తిండి లాగా ఫిక్స్ అయ్యకు, ఓకేనా. తిండి బాగా అనిపిస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం తినంగా అబ్బో అనిపిస్తుంది. తక్కువ తిండి పెట్టి ట్రై చేయాలి అంటే ఓకే, అంటే అదొకటి 2-3 ఐటమ్లు ఉంటే అప్పుడు ఏమనిపించదు. రుచి అది ఇదే బిర్యానీ మొత్తం ఉండేసరికి అదే ఫుల్ అయిపోయింది, మొత్తం అది కడుపులో ఫుల్ అయిపోయింది. మెల్లమెల్లగా ఇది తినేస్తా, ఏం వేస్ట్ చేయయ్యా. మంచిగా ఉంది, కాకపోతే టేస్ట్ మంచిగా ఉంది. ఈ మిరపకాయలు కూడా అచ్చుడు అవి తింటే ఇంకొంచెం ఎక్కువ ఘాట్ అవుతా ఉన్నది. ఇదండి సర్దా తిండిపోటి. ఇట్లా కిలం బావు అంటే దీంతో కలిపి ఇట్లా పెడితే అసలు బాగా ఓడిపోతాడు అనుకుంటే నేనే ఓడిపోయి పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.